కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సమయంలో మొదటి గ్రంథము 1వ అధ్యాయము 8 నుండి 18 వరకు ఉన్నటువంటి సందర్భము నేను కొంచెం ట్రిమ్ చేసి మీకు వినిపిస్తాను. మొత్తం చదివితే చాలా సమయం పడుతుంది. ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి పెళ్ళయింది. మొదటి భార్య పేరు హన్నా, రెండవ భార్య పేరు పెనిన్నా. అయితే ఎల్కానా హన్నాతో మాట్లాడుతూ, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు భోజనం మానేశావు? నా రెండవ భార్య అయినటువంటి పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, కరెక్టే. ఆమె నిన్ను ఏదో అనరాని మాటలు అవమానంగా అని ఉంటుంది, గొడ్రాలవు నువ్వు అని ఉంటుంది, శపింపబడిన దానవు నువ్వు అని ఉంటుంది. సరే పోనీలే, అవన్నీ పట్టించుకోకు. నువ్వెందుకు భోజనం మానేశావు? నువ్వు భోజనం మానటము అసలు ఏంటిది, కరెక్ట్ కాదు కదా. నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? ఎందుకు నీకు మనసు ఎందుకు బాగుంటలేదు? నీకు ఎందుకు నువ్వు హృదయములో ఎంత బాధపడుతున్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా, విశేషమైన వాడను కానా, మంచివాడను కానా, ప్రత్యేకపరిచిన వాడను కానా? హన్నా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లవాడిని దయచేయమని అడిగింది. కండిషన్ కూడా ఉన్నది. నీవు నాకు మగ పిల్లవాడిని దయచేసిన ఎడల నేను అతనిని, ఆ పిల్లవాడిని నీకు, నీ సేవకు అప్పగిస్తానని మొక్కుబడి చేసుకున్నది. హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. పెద్ద పెద్దగా అరిస్తేనే దేవుడు ప్రార్థన వింటాడు అనుకుంటున్నారు ఈ రోజున. గంటల గంటల ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని అనుకుంటున్నాడు ఈ రోజున. చాలా తప్పండి. ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినపడకయుండెను. కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, నీవు ద్రాక్ష రసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నాయనా యాజకుడా, ఏలీ గారు మీరు పొరబడుతున్నారు. నా ఏలినవాడ, నేను మనోదుఖము గలవాన ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, తీసుకోలేదు. కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను, నా హృదయమును కుమ్మరిస్తున్నాను. ఐఎమ్ పోరింగ్ అవుట్ మై హార్ట్. ఇశ్రాయేలు దేవునితో నేను చేసుకొనిన మనవిని ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుట నాట నుండి, అంటే ఆ రోజు నుండి భోజనము చేస్తూ ఉన్నది మొదలుపెట్టింది. దుఃఖముఖిగా ఉండడం మానేసింది. ఎందుకు మానేసిందండి? నాకున్న సమస్య నేను దేవునికి చెప్పుకున్నాను, నా హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించాను, ఈ సమస్యకు తప్పకుండా దేవుడు పరిష్కారం ఇస్తాడనేటువంటి నమ్మకం నాకున్నది అనే నమ్మకంతో ఆమె ముందుకు వెళ్ళిపోయి తన గత పాత బాధలన్నింటినీ పక్కన పెట్టేసి, అవమానాన్నింటినీ మర్చిపోయి భోజనం చేయడం మొదలుపెట్టింది. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, 62వ కీర్తన 8వ అధ్యాయంలో, ఆయన సన్నిధిని అనగా కుమారి సన్నిధిని అనగా నీ సృష్టికర్త అయిన దేవుని సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము అని అంటున్నాడు. చూడండి, మీరు ఇక్కడ వాస్తవానికి నీ హృదయాన్ని కుమ్మరించటము అంటే ఏంటి, నీ హృదయాన్ని ఖాళీ చేసుకో అంటే ఏంటి, దేవుని ఎదుట నీ సమస్యలన్నింటినీ చెప్పుకో అంటే ఏంటి, దేవుని సన్నిధానములో నువ్వు ట్రాన్స్పరెంట్ హార్ట్ కలిగిన వాడివై ఉండాలి అంటే ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకోవాలి. మొదటిగా దేవుని అధికారానికి లోబడి ఉండాలి. యూ షుడ్ సరెండర్ టు ది అథారిటీ అండ్ పవర్ ఆఫ్ ద గాడ్ ది క్రియేటర్. రెండవది, పరిశుద్ధమైన హృదయము కొరకు ప్రార్థించాలి, కానీ పరిశుద్ధమైన హృదయాన్ని ఇవ్వమని అడగాలి. బిఫోర్ యూ వాంట్ టు ప్రే టు గాడ్ విత్ ఎ క్లీన్ హార్ట్, ఆస్క్ గాడ్ టు గివ్ యూ అ క్లీన్ హార్ట్, దెన్ ప్రే విత్ ద క్లీన్ హార్ట్. మూడవది, పాపము అనేటువంటి స్థానములో పరిశుద్ధతను మనం ఉంచగలగాలి. యు మస్ట్ రీప్లేస్ sin with holiness. ఇంతకుముందు నువ్వు ఎలా బ్రతికావు? ఓకే, దేవుని గురించి తెలియనప్పుడు ఓకే, ఇప్పుడు దేవుని గురించి తెలుసుకున్నావు కదా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి కదా. నాలుగవది చూడండి, దేవుని వాక్యమును నిత్యము మనం ధ్యానించాలి. వి మస్ట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ అవుట్ ది డే. దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 1వ అధ్యాయము 1వ వచనంలో దివారాత్రము ధ్యానించేవాడు. ద మెడిటేటింగ్, ద ఆర్ట్ ఆఫ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బి ప్రాక్టీస్డ్. ఐదవది ఏంటంటే దేవునితో ఏకాంతముగా సమయంలో గడపాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. చాలామంది సంఘ కాపుర్లు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, సువార్థికులు కానివ్వండి, పరిచారకులు కానివ్వండి, ప్రాక్టీస్ చేయకుండా ఉంటున్నటువంటి ఒక విషయం ఏంటంటే, నేను బైబుల్ చదువుతున్నాను, సరే దేవునితో మాట్లాడు. ఏమంటే కళ్ళు మూసుకునే మాట్లాడాలా? కళ్ళు తెరుచుకుని కూడా మాట్లాడవచ్చు నాయన.
మరి గుడ్డి వాళ్ళు కూడా విశ్వాసులు ఉన్నారు. వాడు కళ్ళు తెరిస్తే మూస్తాయండి, కనబట్లేదు కదా. హృదయముతో నన్ను ఆరాధించువారు, యెహోవా దేవునిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యోహాను సువార్తలో లేదా? కాబట్టి మనము ఆరాధించటము అనేటువంటిది ఇంపార్టెంట్ కాదనట్లేదు, వాక్యం చదవడం ఇంపార్టెంట్, కానీ దేవునితో మీరు పర్సనల్గా మాట్లాడాలి. ఇక 6వది చూడండి, దేవునిని హృదయపూర్వకముగా సేవించి ఆరాధించాలి. 7వది దేవుని పైన సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే నీ హృదయమును దేవుని ఎదుట నువ్వు కుమ్మరించడానికి కావలసిన అర్హతలు, 7 క్వాలిఫికేషన్స్ అన్నమాట. ఇవి మీకు లేవనుకోండి, దేవుడిని పట్టించుకోడు. అంటే దేవునికి నువ్వు తెలుసా? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం రాకపోతే నీ జీవితంలో దేవుడిచ్చే సమాధానం రాదు. ఒక సమాధానం ఆన్సరు, రెండవ సమాధానం పీస్. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచిన పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. హన్నా చేసినటువంటి ప్రార్థన బహు గొప్పదైనది ప్రభు. నీవు ఆమెను ఆశీర్వదించి ఆ విధానము గొప్పదైనది ప్రభువా. మా ఎడల్లో దీర్ఘశాంతము కలిగి ఉండండి నాయన. కరుణ చూపించండి, జాలి చూపించండి, మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా. ఆధ్యాత్మికంగా ఎదిగే విషయమా సహాయం చేయండి. మా పిల్లలను మేము పెంచుకునే విషయమై, వారిని క్రమశిక్షణలో ఉంచే విషయమై, వారిని ఆత్మీయంగా ముందుకు నడిపించే విషయమై మాకు సహాయం చేయండి. మా కుటుంబాల్లో నుండి కలహాలు మీకు తెలిసే ఉన్నాయి ప్రభువా. ఈ కలహాల నుండి మేము విడుదల పొందిన వారమే, మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘ కాపరికి, సువార్తికునికి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ.